వైల్డ్ కార్డ్స్ చేతిలో బలైన ప్రీ కంటెస్టెంట్స్ నామినేషన్స్ అనేది వాళ్ళ చేతిలో పెట్టారు. ఎలిమినేషన్ వాళ్ళ చేతిలో పెట్టేటప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే శ్రీజాకి అయితే చేశారు. ఇప్పుడు నామినేషన్స్ కూడా వాళ్ళ చేతిలోనే పెట్టారు. ఇప్పుడు చూసుకుంటే బాల్ అయితే మీద నుంచి పడుతుంది. ఆ బాల్ ఎవరు క్యాచ్ చేసి ఎవరైతే ఎండ్ బేజర్ వరకు ఉంటారో వాళ్ళేమో కంటెస్టెంట్స్ చేతిలో పెడితే కంటెస్టెంట్స్ ఇద్దరు నామినేట్ చేసి రిటర్న్ వాళ్ళిద్దరిలో ఎవరు నామినేషన్స్ రీజన్స్ బాగుంటాయో వైల్డ్ కార్డ్స్ డిసైడ్ చేసి నామినేట్ అయితే చేస్తారు. అలాగా ఫస్ట్ నిఖిల్ అయితే తనుజ గారికి ఇస్తారు. తనుజ ఏమో సుమన్ శెట్టికి రాముకి అయితే నామినేట్ చేస్తారు. దీంట్లో వెల్ రీజన్స్ అనుకొని సుమన్ శెట్టి అయితే నామినేట్ అవుతాడు. సెకండ్ వన్ రమ్య రాముకి ఇస్తుంది. జంట పక్షులను అయితే నామినేట్ చేస్తుంది. ఈ జంట పక్షులు అనేది డెమోన్ పవన్ అండ్ రీతు. డెమోన్ పవన్ అయితే రమ్య అయితే నామినేట్ చేస్తుంది. థర్డ్ వన్ చూసుకుంటే దువ్వాడ మాధురి గారు రీతుకి ఇస్తారు. రీతు అయితే తండ్రి కూతురు నామినేట్ చేస్తుంది బర్నీ దివ్యకి. దీంట్లో అయితే దివ్యని అయితే నామినేట్ చేస్తుంది దువ్వాడ మాధురి గారు. ఫోర్త్ గౌరవ్ సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి ఏమో తనూజ సంజన నామినేట్ చేస్తే తనూజ అయితే నామినేట్ అవుతుంది. మళ్ళీ ఫిఫ్త్ వన్ కూడా గౌరవ్ని సంజనకి అయితే ఇస్తారు. సంజన రాము బర్నీకి అయితే గురు శిష్యులు నామినేట్ చేస్తుంది. బర్నీ అయితే నామినేట్ ఫైనల్. కెప్టెన్ లాస్ట్ ఫైనల్గా రాము నామినేట్ చేస్తారు.